తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రెండు నడక మార్గాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, రెండవది శ్రీవారి మెట్టు. మరి ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వెళ్లేందుకు కూడా మెట్ల మార్గాలు రెండు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ప్రహ్లాదుడి మొర ఆలకించి భువిపై అవతరించిన స్వామి కొలువున్న నవనారాసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. స్వామి దర్శనానికి ప్రతి ఏటా వచ్చే భక్తులు లక్షల్లో ఉంటారు. చాలా మంది కాలినడకన కొండకు వస్తామని మొక్కుకుంటారు. అటువంటి వారి కోసం ప్రస్తుతం అడవివరం నుంచి తొలి పావంచ వద్ద కొండకు వెళ్లే మార్గం మాత్రమే వాడుకలో ఉంది. కానీ చోళరాజుల కాలంలో కొండకు వెళ్లే పురాతన మార్గం ఇది. కాంక్రీట్ జంగిల్ గా మారిన విశాఖ నగరానికి ఆనుకుని ఆకుపచ్చటి కొండల నడుమ ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది మాధవధార మెట్ల మార్గం. ఇక్కడ కనిపించే దృశ్యాలు చూస్తే దట్టమైన ఎత్తైన వృక్షాలు, ఆలయ గోపురాలను సైతం తమలో దాచుకున్నాయా అనే భావన కలుగుతుంది. ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే తొలుత రాధా మాధవస్వామి ఆలయం, తరువాత వేణుగోపాల స్వామి ఆలయం, ఆపై శివాలయం, కాలభైరవ స్వామి గుడి దర్శనమిస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులను అమితంగా ఆకర్షించేది కొండపై నుంచి నిరంతరం జాలువారే దార. దీనివల్ల ఈ ప్రదేశానికి మాధవధార అనే పేరు వచ్చింది. ఇక్కడ లభించే స్వచ్ఛమైన తాగునీరు ఎన్నో ఔషధ గుణాలను మనకందిస్తుంది. సింహాచలం కొండపై నుంచి ప్రవహించే అనేక దారుల్లో మాధవధార కూడా ఒక ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొండపై భాగం నుంచి జాలువారి మాధవ ధారను మనం చూడొచ్చు. వీటిని సేవిస్తే పుణ్యమే కాదు, ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. వరుసగా మండలం పాటు ఈ ద్రవాన్ని సేవిస్తే మాత్రం ఉన్న రోగాలన్నీ మటుమాయం అవుతాయని కూడా ఇక్కడ స్థానికంగా పురాతన కాలం నుంచి ఉన్న వాళ్ళు చెబుతున్నమాట. నాకు ఏ వ్యాధి లేకుండా ఉండడానికి గల కారణం ఈ వాటర్ మాత్రమే నేను తాగుతాను. బయట ఉన్న వాటర్ని నేను ఎక్కువ యూజ్ చేయను. నా చిన్నతనం నుంచి కూడా ఈ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఎటువంటి కష్టాన్నైనా దూరం చేస్తుంది. నాకు ఇంతవరకు చిన్నతనం నుండి కూడా హాస్పిటల్ తెలియదండి. వాస్తవాలు ఈ నిజాలు ఈ రోజుకి నాకు ట్యాబ్లెట్ తెలియదు. పెద్ద దెబ్బ తగిలిందండి. ఈ దెబ్బ తగిలితే ఇక్కడ పలకాకు అని ఒక ఆకు ఉంది. ఆకు వేసుకొని నేను నా గాయాన్ని కూడా నయం చేసుకున్నాను. ఇవి అయితే నిజాలు. అయితే ఇలాంటి ఇంత పవిత్రమైనటువంటి వాటర్ని వీళ్ళేం చేస్తున్నారంటే ఈ డ్యూటీ చేసేవాళ్ళు దాన్ని క్లియర్ చేయకపోవటం, శుభ్రం చేయకపోవడం వల్ల దారి తగ్గిపోవటం. వాళ్ళు మాత్రం జీతాలు అయితే బాగానే అందుకుంటున్నారు. అది నా బాధ అంతా ఏంటంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, ఆ ఏర్పాట్లు చేయాలనే ఆలోచన, భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా జనాల్లో ఒకరి తర్వాత ఒకరు వచ్చేటట్టుగా ప్లానింగ్ చేయమని నేను కోరుకుంటున్నానండి. ఇంకా అంతకు మించి ఇంకేం కాదు. ఎందుకు అందరూ ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్స్ లేవు. టాయిలెట్ ఉంటే తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సొంత లేబట్టి వాళ్ళదే అనేటట్టుగా వాళ్ళకి మాత్రం ఉంటాయి టాయిలెట్స్, జాబ్ చేసే వాళ్ళకి. భక్తులకి అయితే మాత్రం ఉండట్లేదండి. అది ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఇక ఆడపిల్లలు ఉన్నారండి, ఎక్కడికి వెళ్తారు? అడవుల్లోకి వెళ్తారా? అది తప్పు కదా. ఈ టాయిలెట్స్ భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం అండి. నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఇక్కడ మాధవధార ఉందంటే చూడడానికి చాలా విశేషం అంట. చాలా తీయగా ఉన్నాయి వాటర్, అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో బాగుంది. ఈ పరిసరాలు కూడా చాలా బాగున్నాయి. చాలా పురాతన గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉంది. ఇక్కడ కాలభైరవుడు, లీలా మాధవుడు టెంపుల్ ఉంది. పైన వచ్చి శివాలయం ఉంది. ఇక్కడ యాగశాల ఒకటి ఉంది, నవగ్రహాలు. ఇక సింహాచలం అంత పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం అంత చాలా బాగుంది. తర్వాత ఇక్కడ పెళ్లి కాని పిల్లలు ఇక్కడ కొంచెం కాలినడకన వాకింగ్ చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి అంటే ఒక నమ్మకం ఇక్కడ ఒక స్వామీజీ చెప్తున్నారు.
ఒకసారి ఈ వాటర్ వల్ల ఏమైనా వ్యాధులు ఉంటే తగ్గిపోతాయంట. ఆయనకి ఒక పెద్ద దెబ్బ తగిలింది, అది తగ్గిపోయింది. ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళలేదట, ఇక్కడే స్నానం చేసి ఇక్కడే ఉంటారంట. ఇక్కడే ఇండ్లేమీ లేదు, ఈ గుడిలోనే ఉంటారు ఆయన. ఉంది మెట్ల మార్గం కూడా ఉంది ఇక్కడ నుంచి సింహాచలం వెళ్ళ. కాకపోతే లేడీస్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక టాయిలెట్ ఏవి సదుపాయాలు అయితే లేవు, కానీ చాలా మంచి ప్రదేశం ఇది. నాకు తెలిసినంత వరకు చూసింది మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. అవును, చాలా పచ్చగా ఉంది, బాగుంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు 3 ఆలయాలను దర్శనం చేసుకున్న తరువాత సింహాచలం యాత్రకు ఇక్కడ నుంచే నడక మొదలుపెట్టే ఆచారం అప్పట్లో పాటించేవారు. నిజానికి అడవివరం వద్ద ఉన్న మెట్ల మార్గం కన్నా ఇది అత్యంత పురాతనమైనదిగా స్థల పురాణం చెబుతోంది. మొదట్లో మాధవదార అనే పేరు లేదని చంద్రమ్మ దార అని పిలిచేవారని, దానికి గల కారణమేంటో ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇదే ప్రాంతంలో పెరిగిన మహేశ్వర్ రెడ్డి బీబీసీకి తెలిపారు. నా పేరైతే మహేశ్వర్ రెడ్డి అండి. ఈ రూటు వాడికలో ఉండేటప్పుడు విశాఖపట్నం పేరు విశాఖపట్నం కాదు, ఓల్తేర్. అప్పుడు ఈ ఏరియాలో హైవే కానీ ఏమీ లేదు. మొట్టమొదట ఈ రూట్ అనేది సింహాచలానికి మొదటి రూట్ ఇది. ఈ రూట్ చాలా కాలం నుంచి. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రాజు కాదు, ఈ చోళరాజుల పరిపాలనలోనే జరిగింది. చోళరాజు ఎవరంటే కురూరు చక్రవర్తి గారు. దానికి ముందు మరి బౌద్ధులు ఉన్నారు, బౌద్ధులకు ముందు ఆర్యులు ఉన్నారు, ఆర్యులకు ముందు ద్రావిడులు ఉన్నారు. వీళ్ళందరూ అయిన తర్వాత లాస్ట్లో మనకి ఇది 1946లో మానవదార అయింది. దానికి ముందు మానవదార కాదండి, 1946 నుంచి మానవదార అని పిలువబడింది. ఇదన్నమాట అసలు విషయం. దానికి ముందు దార పేరు చంద్రమ్మ దార. చంద్రమ్మ దార అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసండి. 7 ఋషుల్లో ఒక ఋషి ఆ చంద్రమ్మ అనే వ్యక్తికి కనిపించడం మూలంగా చంద్రమ్మ దార అని పేరు పెట్టారు, నామకరణం చేశారు. ఆ 7 ఋషుల్లో ఆ ఋషి కనిపించి మనలో ఉండిపోయాడు. ఆయన పేరే జట్ల బాబా అని, జట్ల సాధు అంటారు. అది సింహాచలం కొండపైన శేషఖండానికి వెళ్ళే త్రోవలో ఆయన ఆలయం ఉంటుంది. నేను నా చిన్నతనంలో ఆయన చూశాను. అప్పుడు నాకు 7 సంవత్సరాల ప్రాయం. సింహాచలం కొబ్బరికాయలు కొట్టే మెట్లపైన మార్గానికి కొబ్బరికాయలు కొడతారు చూడండి, ఆ మొదటి మెట్టు మీద పద్మాసనంలో గాలిలో తేలిపోయారు ఆయన. అప్పటికి ఆయనకి 200 సంవత్సరాలు, నాకైతే 7 సంవత్సరాలు. ఆ సమయంలో మా అమ్మ వాళ్ళ అమ్మగారు సింహాచల దేవస్థానానికి తీసుకెళ్ళేటప్పుడు ఆయన్ని చూపించారు. కంపల్సరీ ఎందుకుంటుందంటే ఈ రూట్ని కంపల్సరీ డెవలప్ చేయాలి. డెవలప్ చేయటం కోసం గవర్నమెంట్ వారు డబ్బులే ఇస్తున్నారు కానండి, మరి ఆ డబ్బులు ఏటవుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ మార్గమే మొదటి నుంచి తెలుసు, అందరికీ తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు గారు సీక్రెట్ చేశారు. కారణం ఏంటంటే సిటీ అంతా అటు ఉంది, ఇటు సిటీ లేదు, ఇటువైపు సిటీ లేదు కనుక ఆ రూట్ని మాత్రం కంటిన్యూ చేశారు. ఈ రూట్ మాత్రం కంటిన్యూ వాడికలో ఉందండి. ఎవరు ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడని తెలిసిన వాళ్ళు మాత్రం ఈ కాలభైరవుడు దర్శనం చేసుకొని ఈ మార్గం గుండా వెళ్ళిపోతారు. చాలామందికి ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడనే విషయం తెలియదు, దాన్ని సీక్రెట్ చేశారు కనుక. ఇది అసలు విషయం అండి. ఈ ప్రాంత పవిత్రత గురించి తెలిసిన వారు కనీసం సింహాచలం దర్శనం తర్వాతైనా ఇక్కడికి ఇతర మార్గాల్లో చేరుకొని మాధవ స్వామితో సహా ఇతర ఉపాలయాలను దర్శనం చేసుకుంటున్నారు. మాది సింహాచలం, నేను సంవత్సరం వెళ్ళాం సార్. నేను అటు నుంచి వెళ్ళాం. ఈరోజు సోదరం చెప్పేసి మాధవదార స్థానానికి వస్తే మాధవదార స్థానం కూడా చాలా స్లోగా పడుతుంది. ఒకప్పుడు అయితే దారి చాలా ఎక్కువ పడేది. అప్పుడు 2 పక్కల దారి వచ్చేది. ఇప్పుడు ఒక పక్క దారి వచ్చినా సరే మరి ఎక్కువ యూజ్ అవ్వట్లేదు, తక్కువ వస్తుంది. దానికి పైప్ కనెక్షన్ పెట్టారు కానీ అది కూడా యూజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే సింహాచలం వెళ్ళాలి, ఇటుపక్కనే సింహాచలం ఒకటి ఉంది దారి. ఈ దారి నుంచి చాలా తక్కువ టైంలోని అక్కడికి వెళ్ళొచ్చు. ఇంత ఎక్కువ కిలోమీటర్ తక్కువ టైంలో ప్రయాణం చేయొచ్చు. అయితే అక్కడికి మనం ఇక్కడి నుంచి వెళ్తే వేలోని ఒకప్పుడైతే మామూలు రోడ్ అనేది ఉండేది. ఇప్పుడు దగ్గర 10 years బ్యాక్, 5 years బ్యాక్. ఇప్పుడు చూస్తే మొక్కలు అయ్యి ఇదైపోయి దారికి వెడల్పు అటు ఇటు కలిసిపోయినట్లుగా అయిపోతుంది. సరైన దారి లేదు. ఉంటే ఆ దారి ఉంటే ఇటు నుంచి కూడా మార్గానికి నడిచి వెళ్ళేవారు స్వామివారికి. అది కొండ దిగినా సరే
చాలా చక్కగా ఉండేది. ఇటు నుంచి వెళ్తేప్పుడు వనయాత్ర అనుకునేవారు. ఇప్పుడు మాధవ దగ్గరికి వచ్చామనుకోండి, మాధవ దగ్గర నుంచి ఇలాగ శ్రీకాకుళం ఇది సంవత్సరం వెళ్ళడానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేది. అంటే ఒక యాత్ర చేసినట్లు ఉండేది. అట్నుంచి చాలా బాగుండేది. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మాధవ్ ధార ఎలా ఉంటుంది ఏంటనేది మా నాన్నగారు చూపిద్దామని తీసుకొచ్చారు. నిన్న మా నాన్నగారు సింహాచలానికి వెళ్ళారు. అయితే అక్కడ నుంచి మాధవ్ ధార నుంచి కూడా వే ఉందని చెప్పి అక్కడ చాలామంది మాట్లాడుకుంటుంటే విన్నారు. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళందరూ ఇక్కడ తరచూ వస్తూ ఉండేవారు. ఇప్పుడు చాలా తక్కువ. కాకపోతే ఒకప్పుడు పెద్ద దారి ఉంటుంది, ప్రతి ఒక్క దానికి వచ్చి ఇక్కడ టైంపాస్ అలా కూర్చొని ఉండి వెళ్ళేవారు అని తెలిసేది. అందరూ ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం అది చేసుకుంటుండేవారు. మోస్ట్లీ అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ టైంలో చాలామంది వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ వెళ్తుంటారు. అలాంటి టైంలోని సింహాచలానికి కొంచెం దగ్గరగా ఉండేవే ఇక్కడ స్టెప్స్ అవి ఉండేవని చెప్పి విన్నాను. ఇప్పుడు అయితే ఇటువైపు నుంచి వెళ్ళడానికి కూడా లేకుండా చాలా అంటే చెట్లు అవన్నీతో మూసుకుపోయాయి. గవర్నమెంట్ ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ దారిని మళ్ళీ డెవలప్ చేసి ఫస్ట్ సింహాద్రప్పన్న ఇక్కడ కాలు మోపి అక్కడికి వెళ్ళారని చెప్పి చాలామంది అంటుంటే విన్నాను. ఇప్పుడు మళ్ళీ అదే దారి గవర్నమెంట్ వచ్చి కొంచెం మంచిగా సరిచేసి చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది, తెలుసుకుంటారు. ఫ్యూచర్లో కూడా చాలామంది తెలుసుకుంటారు. అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మాధవ ధార అనేది నార్మల్ దారి కోసం అనే కాదు, ఒక పుణ్యక్షేత్రం లాంటిది. ఉత్తర ద్వారం మూసేశారు సింహాచలం, అది ఓపెన్ చేశారు. అప్పుడు ఉత్తర ద్వారం నుంచి అలా మెట్లు మీదకు ఉండేవి. మీదకు ఉండి వస్తే అక్కడి నుంచి కొద్దిగా మెట్లు, అక్కడి నుంచి ఓపెన్గా ఇలా ప్లేసు, అక్కడి నుంచి సగం వరకు ఓపెన్ ప్లేస్, అక్కడి నుంచి మెట్లు. ఆ మెట్లు తిన్నంగా మొన్నలాటలు అయితే పావు గంటలో దిగిపోతారు, పిల్లల ఆటలు అయితే 5 నిమిషాల్లో 7 నిమిషాల్లో దిగిపోతారు. నడిచి వెళ్తే 40 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చండి, 40 నిమిషాల్లో. అప్పుడు ఇప్పుడు ఈ ఉత్తి తుఫాను ఆధారం లేదు. ఏ దేవస్థానం అసలు దేవస్థానం ఏ విధంగానో ఈ మెట్లు తావని రూట్లు కరెక్ట్ చేయాలని ఏం లేదు. ఓన్లీ ఏదో మాధవస్వామి అంటే ఈ కోవులు ఏంటంటే మాధవ ధారలే దీనికి అర్చకులు, పెట్టుబడి అంతా మాధవ ధారలే మా కాలింగులు పెట్టుకుంటారు. మాధవదారకు సమీపంలో నివసిస్తూ ఈ ప్రాంత గొప్పతనాన్ని తమ పెద్దల నుంచి తెలుసుకున్న వారు తమ అనుభూతులను పంచుకున్నారు. తమ వారసులకు ఈ ప్రదేశం గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చానండి నా చిన్నప్పుడు. అప్పుడు అందరూ వెళ్తుండేవారు, వస్తుండేవారు, అంతా బాగానే ఉండేది. మాధవ ధార అంటే ఒక మంచి ప్లేసు, విజిట్ అంతా బాగుండేది. సింహాచలం వే కూడా. ఇప్పుడు మా పాపకు తీసుకొద్దాం చూపిస్తే మొత్తం వే లేదు, ఏమీ లేదు, క్లోజ్ అయిపోయి 4 స్టెప్స్ కనిపిస్తుంది అంతే. స్టెప్స్ ఏవో కొన్నే కనిపిస్తున్నాయి కానీ వే మూసిపోయినట్టే ఉంది అసలు. ఈరోజు తీసుకెళ్ళలేకపోతున్నాను, మా పాపని చూపించలేకపోతున్నాను. రైట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఎవరైనా సరే ఈ హిస్టారికల్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ హిస్టారికల్ ప్లేసెస్ని మనమే కాపాడుకోవాలి. సో వీటిని ఒకసారి మళ్ళీ దృష్టి పెట్టి గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి మళ్ళీ రూట్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తే ఈ జనరేషన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. పాత విషయాలన్నీ కూడా తెలిస్తే పిల్లలకి ఈ మధ్య ఎవరికి తెలియట్లేదు. ఈరోజు మా పాపకి చూపించలేకపోతున్నాను. మళ్ళీ సింహాచలం మెయిన్ రోడ్ అందరికీ తెలిసింది, ఇంకంతే. గవర్నమెంట్ ఏదైనా చేస్తే బాగుంటుంది. జనరల్గా ప్రతి టెంపుల్కి 2 వేలు ఉంటాయి. ఒకటి అంటే ఈవెన్ తిరుపతితో కంపేర్ చేసుకున్నా ఏదైనా 2 వేలు ఉంటాయి. అలాగే సింహాద్రప్పన స్వామి కూడా ఆ వే కన్నా ఈ వే అంటే చాలా ఇష్టం. అంటే ఇది ఈ వే ద్వారా వెళ్తే ఇంకా పుణ్యం కూడా చాలా మంచిది. అలాంటిది ఓన్లీ అంటే ఒక దారిలాగా ఉన్న తప్ప పెద్దగా ఇక్కడ ఉన్న ఎంట్రన్స్ స్టెప్స్ ఉన్నట్టు ఆ పైకి అలా లేదు. అలా ఈ దేవస్థానం కూడా బాగా చేస్తే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అందరూ బాగుంటుంది. అదే సిటీకి దగ్గరగా ఉంటుంది. అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు కూడా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఈ లొకేషన్కి వస్తే కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ రూట్ కానీ డెవలప్ చేస్తే చాలా జనాలు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మాధవస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని అలా వెళ్తారు. చాలా బెస్ట్ సార్. ఈ రూట్ కానీ ఇంప్రూవ్ చేస్తే ఇంకా జనాలు పెరిగే ఛాన్స్ ఉంది. అవును సార్, పిల్లలు చూపిద్దామని. సార్ మాధవ ధార గురించి మీకు ఎప్పుడు తెలుసు? మీరు చిన్నప్పటి నుంచి వచ్చేవారు? అసలు ఏంటిది? నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నానండి. మాధవ ధార చాలా రిఫ్రెషింగ్ అండి. ఇక్కడ నుంచి మనకి సింహాచలానికి మెట్లు కూడా ఉన్నాయి.
ఆ దార కూడా చాలా పవర్ఫుల్ అండి. చాలా రిఫ్రెష్ అవుతాము, చాలా ఎనర్జీ వస్తుంది. నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలామంది వస్తారు సార్, ఎవరిని అడిగినా మంచి ఎక్స్పీరియన్స్ చెప్తారు, చాలా రిఫ్రెష్ అయిపోతారు, చాలా బాగుంటుంది సార్. అంటే మాది మురళీనగరే సార్. సో చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాను సార్. అంటే సింహాచలానికి వెళ్ళే మార్గంలో ప్రధానమైనది మొట్టమొదటిది ఇదే కదా అంటారు? ఇదేనండి, ఇదే మొట్టమొదటిది. ఆ స్వయంభూ, ఆ గుడి కూడా స్వయంభూ సార్, మాధవ స్వామి. అవును సార్. ఇంకోటి విశిష్టత ఏంటంటే ఆ స్వామి ఎప్పుడు ద్వాపర యుగం నుంచి ఉన్నారట. సో అప్పుడు ఆ విగ్రహాలు విశిష్టత ఏంటంటే మనం ఎటువైపు చూసినా అటువైపు నవ్వుతూ ఉంటారు. చాలా విశిష్టత అండి. ఇప్పుడు మన గిరి ప్రదక్షిణ అప్పుడు కూడాను ఇక్కడికి వచ్చే స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇది కొంచెం పక్క ఉండిపోవడం వల్ల మన ఇది అయిపోయింది. కానీ చాలామంది తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపల్సరీ గిరి ప్రదక్షిణ ఇది కూడా కంపల్సరీ కవర్ చేస్తారండి. పిల్లల్ని చూపించడానికి తీసుకొచ్చారా? రిఫ్రెష్ ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాము. సో రిఫ్రెష్ అవుతాము, దారి దగ్గర స్నానం చేస్తాము. ఈ రోడ్డుని మార్గాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే మంచిదనే అభిప్రాయం. చాలా బాగుంటుంది సార్. యాక్చువల్లీ సండే చాలామంది వెళ్తూ ఉంటారు, ఇంకా బాగా చేస్తే కూడా చాలా బాగుంటుంది సార్. ఇన్ని విశిష్టతలు ఉన్నప్పటికీ మన పాలకులు కొన్ని దశాబ్దాలుగా మాధవదారును నిర్లక్ష్యం చేశారనే విమర్శలు లేకపోలేదు. శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రం సింహాచలం. ఇక్కడికి అడుగు పెట్టేందుకు పురాతన కాలంలో ఉండే మొట్టమొదటి ఏకైక మార్గం ఈ మాధవదారు నుంచే వెళ్ళేవారని చాలామంది ఇప్పటికీ విశాఖలో చరిత్ర తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. స్వామివారికి సేవలకు కావలసిన అనేక రకాలైన పూజా ద్రవ్యాలు, ఇతర సంభారాలను కూడా అప్పట్లో రాజులు నడక మార్గంలో తీసుకువెళ్ళేవారని మనకి ప్రతీతి. గిరి ప్రదక్షిణ వేళ కూడా అప్పట్లో ఈ మాధవదారును తాకుతూ సింహాచలం కొండపైకి ప్రదక్షిణ చేసేవారనేది కూడా చాలామంది చెబుతున్న అంశం. కానీ రాను రాను రోడ్డు మార్గం తయారై వాహనాల తాకిడి పెరగడంతో ఈ మార్గాన్ని పూర్తిగా విస్మరించినట్లుగా తెలుస్తోంది. అడపాతడపా వెళుతున్నవారు తప్ప ఈ మార్గాన్ని పూర్తిగా ఉపయోగంలోకి తీసుకొస్తే కనుక చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని, ప్రకృతి ఆహ్లాదం మధ్య స్వామివారి దర్శనానికి వెళ్ళే అపురూప మార్గంగా దీన్ని అందరూ ఆస్వాదించవచ్చనే ఒక అభిప్రాయం అయితే చాలామందిలో వినిపిస్తోంది. ఈ మెట్ల మార్గాన్ని తిరిగి పునరుద్ధరిస్తే ఎక్కువ మంది భక్తులు స్వామి కొండకు చేరుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సింహాచలానికి విశాఖ నగరం మధ్య నుంచి కూడా ఒక మార్గం ఉంటుందనేది కూడా అందరూ చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, మాధవదార, విశాఖపట్నం.